హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే నేను ఈసారి మీషోలోంచి కొన్ని సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. అవి ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను తీసుకున్న సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అన్నీ అయితే ఇవే అనమాట. ఒక 5 పీసెస్ తీసుకున్నాను. ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇవి, ఇన్స్టాలో ఎక్కడ చూసినా కూడా మంచి ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. సో నేను ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూపించేస్తాను. ఇవి ఏదైనా శారీస్కి అయితే చాలా బాగా సెట్ అయిపోతాయి. మనము ఏదైనా కలర్స్లో చూస్ చేసుకొని మనం కొన్నామంటే ఇందులో వచ్చేసి మనకి రీజనబుల్ ప్రైస్లో వచ్చేసాయి అన్నమాట. నాకు కొన్ని బాగా నచ్చే కలర్స్లో తీసేసుకున్నాను. చాలా మంచి క్వాలిటీలో వచ్చేస్తాయి అన్నమాట. సో ఇవి ఎలా వచ్చేసాయి అనేది చూసేద్దాము. సో ఇలా ఫస్ట్ వచ్చేసి గ్రీన్ కలర్లో చూపించేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి మంచిగా ప్యారెట్ గ్రీన్లో వచ్చేసింది అనమాట. ఎంత మంచి ప్యాకింగ్తో ఇచ్చారో తెలుసా. అసలు ఏ డ్యామేజెస్ రాకుండా మంచిగా నీట్గా ప్యాకింగ్ చేసేసి, బబుల్ ర్యాప్ ఉంటుంది కదా దాంతో ఇలా మంచిగా ర్యాప్ చేసేసి ఇచ్చేసారనమాట. మంచి ప్యాకింగ్తో ఇచ్చారు. అండ్ చూసారంటే ఇలా వచ్చేస్తుంది అనమాట మనకి. ఇది వచ్చేసి ఫస్ట్ సెట్ అనమాట. ఎంతో బాగున్నాయి చూడండి. అసలు ఇలా చూడండి ఎంత బాగున్నాయో అసలు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్. ఇవి ఎవరికైనా ఈజీగానే చేసుకోవచ్చు ఇంట్లో. బట్ మీకు ఎవరికైనా టైం లేదు బట్ బ్యాంగిల్స్ కావాలి అనుకునే వాళ్ళకి అయితే ఇవి చాలా బాగా సెట్ అయిపోతాయి అనమాట. ఇలా చూసా అంటే మనకి కుందన్స్తో మంచిగా ఇలా స్టిక్ చేసి ఒక డిజైన్ లాగా చేశారనమాట. రౌండ్ కుందన్స్ అలాగే నామం కుందన్స్ అంతా పెట్టేసి ఇలా మనకి 8 బ్యాంగిల్స్ వచ్చేసాయి అనమాట. మనకి మన దగ్గర ఏదైనా ఇలాంటివి ఇంకా తెలుసా, మామూలుగా మీషోలోనే మనకి మంచిగా లోపల సన్నగా వస్తాయి కదా ఆ గాజులు వచ్చేస్తాయి. అవి తీసుకొని మనం ఇలా వేసేసుకున్నామంటే ఫుల్ ఎక్కువగా అనిపించేస్తాయి అనమాట. ఇలా లేదు, వీటి లోపల మనము ప్లెయిన్ బ్యాంగిల్స్ ఉంటాయి. ఇప్పుడు వాటర్ బ్యాంగిల్స్ అని చెప్పేసి వాటర్ బ్యాంగిల్స్ అని చెప్పి ఏదో కొంచెం ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. నేను మా మామీకి మా మమ్మీకి ఇద్దరికి తీసుకున్నాము. అలాంటి బ్యాంగిల్స్ వేసి కూడా మనం వేసుకోవచ్చు. ఏదైనా ట్రెడిషనల్గా శారీకి వేసుకొని టెంపుల్కి వెళ్ళే టైంలో వేసుకుని అంటే చాలా బాగుంటాయి అనమాట. ఇవి వచ్చేసి మనకి 8 వచ్చేసాయి. ఇలా మంచిగా వేసేసుకోవచ్చు. ఒక బ్యాంగిల్కి 4, ఒక బ్యాంగిల్కి 4, ఒక హ్యాండ్కి 4, ఇంకో హ్యాండ్కి 4 వేసుకోవచ్చు మనము. లేదు అంటే ఇలా ఓన్లీ దీనికి వచ్చేసి 2, దీని మిడిల్లో మనం ఏదైనా బ్యాంగిల్స్ పెట్టేసి ఈ హ్యాండ్కి 2, ఈ హ్యాండ్కి 2 కూడా వేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మనం ఇలా 4 కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా వచ్చేసాయి చూడండి. ఇలా మంచి కుందన్స్ అంతా ఇలా వచ్చేసి మొత్తం చాలా నీట్ ఫినిషింగ్తో మంచిగా ఇలా ఇచ్చేసాయి అనమాట సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్. ఇది వచ్చేసి ఫస్ట్ సెట్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ చూపించేస్తున్నాను. ఇది వచ్చేసి 2 కలర్స్ మనకి మిక్స్డ్ అయ్యి వచ్చేసాయి అనమాట. ఇది వచ్చేసి గ్రీన్ అండ్ గోల్డ్లో వచ్చేసాయి. గ్రీన్ అండ్ రోజ్ కలర్లో వచ్చేసాయి అనమాట. మనకి మొత్తం ఇలా స్టిక్కర్తో మంచిగా వేశారనమాట. మంచిగా అసలు పోకుండా మంచిగా ప్యాకింగ్ చేసి ఇచ్చేసారు. నీట్ ప్యాకింగ్తో ఇచ్చేసారనమాట. వావ్, ఎంత బాగున్నాయి తెలుసా. ఫస్ట్ చూపించిన దానికన్నా చాలా చాలా బాగున్నాయి. ఇలా చూడండి ఎంత బాగున్నాయో. ఒకసారి వేసుకొని చూపించేస్తా చూడండి. వావ్, ఎంత బాగున్నాయి కదా. యాక్చువల్లీ వీటికి ఇంకా మధ్యలో మనం ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఒక థ్రెడ్ సిల్క్ థ్రెడ్లోనే మనకి పెద్ద బ్యాంగిల్లో ఇచ్చేసారనమాట. ఇలా చూడండి, గ్రీన్ అండ్ రోజ్ కలర్ కాంబినేషన్ ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది. సో వీటిల్లో మనకి శారీస్ కూడా చాలా ఉంటాయి. సో అప్పుడే వేసుకుంటే మాత్రం చాలా బాగా సెట్ అయిపోతుంది. ఇలా చూసారంటే మనకి ఒక గ్రీన్ బ్యాంగిల్ వచ్చేసి ఇలా మనకి ఇలా మొత్తం ఇలా స్టోన్స్, వైట్ స్టోన్స్ ఇలాంటి మనకి ఇలా బాక్స్ వచ్చే స్టోన్ పెట్టేసి మొత్తం ఇలా డిజైన్ చేసేసారు. 2 బ్యాంగిల్స్ ఇటు సైడ్ ఇలా చేసేసి ఇంకోటి మిడిల్లో వచ్చేసి మనకి రౌండ్ స్టోన్స్తో అలాగే నామం వచ్చే స్టోన్స్తో మొత్తం ఇలా డిజైన్ చేసేసారనమాట. చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చేసింది ఇది. ఫస్ట్ దానికన్నా ఇది చాలా చాలా బాగుంది అనమాట. జస్ట్ హ్యాండ్స్కి ఒకసారి చూడండి ఎంత బాగుందో కదా అసలు. ఇంకా మీకు కావాలి అనుకుంటే హెవీగా బ్యాంగిల్స్ కావాలి అనుకున్నప్పుడు మీరు ఇలా
ఇక్కడ మిడిల్లో కొన్ని బ్యాంగిల్స్, ఇక్కడ మిడిల్లో కొన్ని బ్యాంగిల్స్ వేసుకున్నా. అంటే అదే నేను చెప్పాను కదా వాటర్ డ్రాప్ బ్యాంగిల్స్ అనేసి కొంచెం ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. పెద్దవాళ్ళతో సహా చిన్న వాళ్ళతో సహా వేస్తున్నారనమాట వాటర్ డ్రాప్ బ్యాంగిల్స్. అవి మనము వేసుకున్నప్పుడు చాలా బాగుంటాయి అనమాట. అండ్ కొంచెం ట్రెడిషనల్ లుక్ కూడా వస్తాయి. ఇలా చూడండి ఎంత బాగుందో, ఇలా కూడా వేసేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చేసాయి అనమాట ఈ బ్యాంగిల్స్. సెకండ్ సెట్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి మనకి ఇలా 2 సెట్స్ వచ్చేసాయి అన్నమాట. ఇది ఒకటే సెట్ బట్ 2 సపరేట్ బాక్సెస్లో వచ్చేసాయి. ఇది కూడా చూపించేస్తా. ఇది వచ్చేసి మనకి మంచిగా లావెండర్ కలర్లో వచ్చేసాయి అన్నమాట. ఇలా చూడండి, ఇది సింగిల్ హ్యాండ్కి ఇది సింగిల్ హ్యాండ్కి అన్నట్లు వచ్చేసాయి అన్నమాట. ఇంకోటి బాక్స్ కూడా చూపించేస్తాను. ఇది వచ్చేసి సింగిల్ మనకి ఒక్కొక్క హ్యాండ్కి సపరేట్ ఇచ్చేసారు ఇలా. ఇది వచ్చేసి మంచిగా మనకి లావెండర్ కలర్లో వచ్చేసింది. ఇప్పుడు లావెండర్ కలర్లో పట్టు శారీస్ మంచి ట్రెండింగ్లో నడుస్తున్నాయి కదా, వాటి మీదికి వేస్తే చాలా చాలా గ్రాండ్ ఉంటుందన్నమాట. ఒక హ్యాండ్కి వేసి ఇంకో హ్యాండ్ బ్యాంగిల్స్ వచ్చేసి నేను డీటెయిల్గా చూపిస్తాను. ఇలా చూడండి ఎంత బాగుంది. దట్టు నా నెయిల్ పాలిష్ కూడా లావెండర్ కలర్లో మంచిగా సెట్ అయిపోయింది కదా వీటికి. ఇలా మనకి బ్యాంగిల్స్ ఇలా వేస్తే చేతికి నిండుగా చాలా లుక్ ఉంటుందన్నమాట. ఇలా చూసారా, ఇలా మిడిల్లో బ్యాంగిల్స్ మనకి నేను ఇలానే చెప్పింది. మిడిల్లో బ్యాంగిల్స్ కూడా ఇవి మిడిల్లో బ్యాంగిల్స్ కూడా మనకి సపరేట్ మీషోలో దొరుకుతాయి. వాటి లింక్స్ కూడా పెడతాను. ఇప్పుడు ఫస్ట్లో చూపించాను కదా నేను గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్, అవి ఓన్లీ ఇలా పెద్దటే వచ్చాయి కదా, వాటి మిడిల్లో మనము వేరే కలర్ వేసేసుకొని మనము మ్యాచ్ చేయొచ్చు అనమాట. అలా పెయిట్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటాయి. ఇప్పుడు డిఫరెంట్ కలర్స్, మీకు 2 కలర్స్ ఉంటాయి శారీలో, అప్పుడు మనకి అందులో గ్రీన్ ఉంది, దాంట్లో ఇంకో కలర్ రెడ్డా రోసా అలాంటివి కలర్కి మ్యాచింగ్ అయ్యేటి మనకి మీషోలో చాలానే ఉంటాయి. అలా మిడిల్ బ్యాంగిల్స్ ఇలా తీసుకున్నామంటే చాలా బాగుంటాయి అనమాట. సో ఇది వచ్చేసి మనకి పెద్ద బ్యాంగిల్ వచ్చేసి ఇలా మనకి నామం షేప్లో వచ్చేసింది అనమాట. మొత్తము ఇలా మంచిగా డిజైన్ చేశారు. అండ్ మిడిల్లో వచ్చేసి ఇలా పూసను ఎక్కిచ్చి అదే మనకి సిల్క్ థ్రెడ్ చుట్టేశారనమాట ఇలా. అండ్ ఇలా బ్యాంగిల్స్ అంతా. ఇది వచ్చేసి థర్డ్ సెట్. ఇది వచ్చేసి మనకి లాస్ట్ వన్. ఇది వచ్చేసి రోజ్ కలర్లో వచ్చేసింది అనమాట. ఇవి కూడా 2 బాక్సెస్లో వచ్చేసి మనకి సేమ్ అవి ఎలా వచ్చాయో అలానే వచ్చేసాయి అనమాట. వావ్, ఈ కలర్ ఇంకా బాగుందండి. ఈ రోజ్ కలర్లో సేమ్ మనకి అదే డిజైన్ వచ్చేసింది అనమాట. ఇలా ఒక బాక్స్ ఓపెన్ చేశాను, ఇంకో బాక్స్ కూడా ఓపెన్ చేసేస్తా. చాలా మందికి బ్యాంగిల్స్ ఇష్టం ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఈసారి బ్యాంగిల్స్ మీద నేను వీడియో చేస్తున్నా. లేదంటే మీకు ఏమైనా వేటి మీద వీడియో కావాలి, వేటి మీద రివ్యూ కావాలి అనేది నాకు ఏదైనా మెసేజ్ చేసి లేదంటే దాని ఫోటో పెట్టి నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు డిఎం చేయొచ్చు. వీటి మీద రివ్యూ ఇవ్వండి అని చెప్పేసి నాకు మెసేజ్ చేస్తే నేను వాటి మీద నేను ఖచ్చితంగా ఆర్డర్ చేసి దాని మీద రివ్యూ ఇచ్చేకి ఖచ్చితంగా ట్రై చేస్తాను. అండ్ మీరు ఎవరికైనా అలాంటి మీకు ఏమైనా ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే దీని మీద నాకు రివ్యూ చేసి పెట్టండి అని చెప్పి నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి, డిఎం చేయండి, నేను ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను. ఇది లాస్ట్ సెట్ అనమాట. మనకి ఇలా బ్యాంగిల్స్ అన్నీ ఇలా వచ్చేసాయి. సేమ్ డిజైన్ అనమాట. ముందు లావెండర్ కలర్ చూపించాను కదా, అలాంటి డిజైన్లోనే ఇంకొకటి తీసేసుకున్నాను. ఎంత గ్రాండ్ ఉందో కదా అసలు. ఒకసారి వేసుకొని చూపిస్తాను. నాకు బ్యాంగిల్స్ ఎట్లా అంటే వేసినా అంటే 1, 2 నచ్చదనమాట. శారీస్కి అయితే ఇలా వేస్తే ఫుల్ వేయాలన్నమాట. నాకు అలా ఇష్టం. ఇలా చూపిస్తా చూడండి. నాకు ఇలా హ్యాండ్ నిండుగా ఉంటే చాలా ఇష్టం అనమాట. నాకు సగం సగం నచ్చదు. ఇలా ఈ కొన్ని బ్యాంగిల్స్ అయితే నాకు నచ్చదు. ఇలా నేను వేస్తే ఫుల్ వేయాలనుకుంటా. నాకు అలా ఫుల్ వేస్తే కొద్దిసేపు వేసినా కూడా లుక్ ఉంటుంది కదా అనేసి చూస్తాను. ఇలా చూడండి మనకి ఇలా వచ్చేసాయి అనమాట. డిజైన్ సేమ్ డిజైన్ మనకి లావెండర్ కలర్ది ఎలా వచ్చిందో సేమ్ అలానే వచ్చేసింది. అండ్ ఈ కలర్ చాలా బాగుంది. డార్క్ రోస్లో వచ్చేసింది. మంచి క్వాలిటీలో వచ్చేసాయి. వీటిల్లో చాలా చాలా కలర్స్లో అవైలబుల్ ఉన్నాయి. నాకు నచ్చిన కలర్స్లో నేను మీకు రివ్యూ ఇస్తున్నాను. ఇంకా వేరే కలర్స్లో కావాలంటే వాటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే అవన్నీ చెక్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. బై బై.